మాసం ట్యాంక్ రామకృష్ణ అట్లేం ఉండదు. అయితే ఇవి మనకి టాప్ 10 కాలేజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. మాసం ట్యాంక్ అందులో ఫస్ట్ మన తెలంగాణలో నార్మల్గా పాలిటెక్నిక్లో టాప్ 10 కాలేజీలో ఫస్ట్ మాసం ట్యాంక్, తర్వాత రామకృష్ణ, తర్వాత కొన్ని కాలేజీలు ఉంటాయి. అందులో నల్గొండ ఒకటి, యాదగిరిగుట్ట బాగానే ఉంటుంది కానీ సిఎస్సి లేదు. యాదగిరిగుట్ట గజ్వేల్లో ఉంటుంది, మనకు దగ్గరలో కావాలి. గజ్వేల్లో వాయిస్ పోయేది లేదా, పోయేది లేదేనా? గజ్వేల్లో కూడా ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. ఒకవేళ అవి అది చేయండి, లేకపోతే ఇంటర్ చేసి నార్మల్గా దాని తర్వాత బీటెక్కి ఎంసెట్ రాసి ఎంసెట్లో బాగా డిప్లొమా చేస్తే ఏంటంటే కొన్ని సీట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. బీటెక్ చేసిన అంటే ఇప్పుడు ఇంటర్ నుంచి వచ్చినప్పుడు బీటెక్ చేస్తారు, డిప్లొమా నుంచి వచ్చినప్పుడు బీటెక్ చేస్తారు. సో మన డిప్లొమా నుంచి చేసినప్పుడు సెకండ్ ఇయర్ వస్తుంది, బాగుంటుంది. మనం సెకండ్ ఇయర్ పోతాం కాబట్టి సీట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇంటర్ నుంచి వచ్చినప్పుడు ఫిల్ అయిపోతారు కాబట్టి మనం సెకండ్ ఇయర్ పోతాం కాబట్టి 20 సీట్లు ఉంటాయి, ఒక 60లో 5-10 ఉంటాయి సీట్లు. సో మనం సంపాదించుకోవాలంటే బాగా ర్యాంక్ తెచ్చుకోవాలి. అంటే డిప్లొమా చదవాలి, బాగా చదవాలన్నమాట. లేదు ఇంటర్ నుంచి బీటెక్ పోతా అంటే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. బీటెక్లో సీట్ రావాలి అంటే చదవడం ఇబ్బంది అవుతుంది, కానీ డిప్లొమా చదివాం అంటే బీటెక్ చదవడం ఈజీగా ఉంటుంది. డిప్లొమా చదవడం బీటెక్ చదవడం ఈజీ అని. సో సిఎస్సి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంటుంది. ఖచ్చితంగా డిప్లొమాతో ఆపేస్తా అంటే మాత్రం డిప్లొమా చేయరు. అంటే సిఎస్సి బీటెక్ చేస్తా అంటేనే డిప్లొమాలో సిఎస్సి తీసుకోవాలి. లేదు అనుకుంటే ట్రిపుల్ మెకానికల్ సివిలో అట్లా తీసుకోవాలి. లేదు ఖచ్చితంగా బీటెక్ చేస్తా అంటేనే సిఎస్సి తీసుకోవాలన్నమాట. ఎందుకంటే డిప్లొమా నుంచి జాబ్ ఉంటుంది. సిఎస్సి ట్రిపుల్ మెకానికల్ అట్లా తీసుకుంటా అంటే వస్తే జాబ్. అదే ఏం కాదు, ఒకవేళ వస్తే జాయిన్, లేకపోతే ఎంటర్ చేసినా పర్లేదు. ఎంటర్ చేసినా అంటే ట్రిపుల్ చేసి కూడా దాని తర్వాత మనం బీటెక్లో మళ్ళా పోవచ్చు సిఎస్సి. ఇప్పుడు డిప్లొమా తర్వాత కూడా బీటెక్లో సిఎస్సి కూడా తీసుకొని పోవచ్చు, కానీ కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇన్ని రోజులు నార్మల్గా చేయొచ్చు. అంటే నువ్వు ఒకవేళ ఖచ్చితంగా కోడింగ్ దాంట్లోకే పోతా అంటే సిఎస్సి తీసుకోవాలి. ట్రిపుల్ చేసి కూడా ఇప్పుడు నాకు మెకానికల్ బీటెక్, కానీ సిఎస్సి సైడ్ అంటే కోడింగ్లో పోయినాను బీటెక్ అయిపోయాను, అట్లా కూడా చేయొచ్చు. కానీ కొంచెం ఏంటంటే డిప్లొమా నుంచి చేసుకోవాలనుకుంటే నీకు అట్లా చెప్తున్నాను. అంటే నీకు బ్యాక్గ్రౌండ్ అదే ఉండాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం డిప్లొమా నుంచే సిఎస్సి తీసుకొని వెళ్ళిపోవాలి. లేదు అంటే కూడా నువ్వు బీటెక్ ట్రిపుల్ మెకానికల్ చేసి కూడా నువ్వు తర్వాత సిఎస్సి జాబ్లో కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే అట్లా నార్మల్గా సిఎస్సికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే కోడింగ్ జాబ్లకి ఎక్కువ, సాఫ్ట్వేర్ జాబ్లకి ఎక్కువ సిఎస్సి చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. దాని తర్వాత మనకి ఇస్తారు, అంటే మెకానికల్ ట్రిపుల్ చేసుకోవడానికి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. సో నువ్వు అది చూసుకోవాలి. నువ్వు ప్రిపేర్ అవుతా అంటే ఓన్లీ ప్రిపేర్ అయ్యి నువ్వు వెళ్ళిపోవచ్చు, అంత ప్రాబ్లం ఏంటి. మెకానికల్ తీసుకోవచ్చు, సివిల్ తీసుకోవచ్చు, ట్రిపుల్ తీసుకొని ఏదైనా తీసుకొని అయినా నువ్వు కోడింగ్ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు, అంత ప్రాబ్లం ఉండదు. కానీ నువ్వు కష్టపడాలన్నమాట. ఇప్పుడు లేదు నువ్వు బీటెక్లోనే సిఎస్సి తీసుకుంటే ఈజీ ఏముంటుంది అంటే నీకు ఆల్రెడీ కోడింగ్ సబ్జెక్ట్లే ఉంటాయి. సో నువ్వు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. కోడింగ్ సబ్జెక్ట్లే ఉంటాయి కాబట్టి నీకు క్లాసులోనే అయిపోతాయి అన్నమాట డైలీ. అది నీకు ఒకటి బెనిఫిట్ ఉంటుంది. లేదు అనుకుంటే నువ్వు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు మెకానికల్ తీసుకొని కోడింగ్ సబ్జెక్టు చదువుకోవాలనుకుంటే నీకు సార్లు పెట్టేది ఓన్లీ మెకానికల్ సబ్జెక్టే ఎక్కువ. నువ్వు కోడింగ్ సబ్జెక్టు కావాలంటే నువ్వు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాలి. నువ్వు డిప్లొమాలా ఏది తీసుకున్నా బీటెక్ ఏది తీసుకున్నా నువ్వు ఎటైనా పోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ కష్టపడాలి. లేదు నువ్వు సిఎస్సి ఖచ్చితంగా కావాలనుకుంటే డిప్లొమా సిఎస్సి మీద ఈజీ వస్తాయి. ఒకవేళ రాకపోతే నువ్వు ఇంటర్ చేసి కూడా తర్వాత మళ్ళీ బీటెక్కి సిఎస్సి తీసుకుని కూడా పోవచ్చు, అంత ప్రాబ్లం ఏముంటుంది. అట్లా కూడా పోవచ్చు. నేను డిప్లొమాలో మెకానికల్ చేసాను, 10th జాబ్లో చదివాను ప్రైవేట్ స్కూల్.
10th డిప్లొమా 50,000 రూపాయలు మెకానికల్, బీటెక్ కూడా మెకానికల్ ఫిలిం సిటీ దగ్గర, దాని తర్వాత సాఫ్ట్వేర్ జాబ్. బయట అప్లై చేస్తే వచ్చింది. అది ఫస్ట్ స్టార్టింగ్ 23,000 ఇస్తుంది, 70 ల్యాక్ వస్తుంది, 70,000. సో ఫస్ట్ ఇయర్ అట్లా రాదు. సో మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. ఏ కంపెనీ పని చేస్తుంది? టీసీఎస్. అంటే మనకి ఫస్ట్ ఎక్కువ రావాలంటే వస్తుంది, మనం బాగా కష్టపడితే ఫస్ట్ 1,00,000 జీతం వస్తుంది. మన సబ్స్క్రైబ్ చేయండి. మీరు బాగా చదివితే అదే వస్తుంది, రాకపోయినా ప్రాబ్లం ఏం లేదు, మెల్లమెల్లగా వస్తుంది. 26 75,000 rupees. 75,000 ఎంత? 75,000. పెద్ద మొత్తం దరిద్రం మొత్తం పోతుంది అంతే కదా. ఎడ్యుకేషన్ సరైనట్టుగా ఇది ఉండేంతో జీతం ఎక్కువ రావాలి. ఇదే కదా సాఫ్ట్వేర్ పోతే సింపుల్ మరి హార్డ్వేర్ పోతే సింపుల్. క్వశ్చన్ వేసింది కరెక్ట్ చెప్పాలి కూడా, అది మనం ఆయన కూడా కవర్ అయ్యారు క్వశ్చన్, ఆయన కవర్ అయ్యారు, ఆయన కవర్ అయ్యారు. సాఫ్ట్వేర్ సైడ్ పోతే మంచిదా, హార్డ్వేర్ సైడ్ మనం బాగా కష్టపడితే దాన్ని బట్టి సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇంకా నీ చెప్పు, ఇప్పుడు వచ్చావు కదా నేను వెటనరీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. వెటరీ సైడ్ బీసీ రాసిన, అది క్వాలిఫై అయినా. నాకు వెటనరీ సైడ్ వెళ్ళాలి, డాడీ ఏమో బీసీ అంటున్నాను. సో ఇప్పుడు వెటరీ సైడ్ వెళ్ళాలంటే నీకు ఎంత వచ్చింది ర్యాంక్? 25,000 ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ కాలేజీలో చూస్తున్నావు? వెటరీ కాలేజ్ ఇక్కడ గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ ఉన్నాయా, గవర్నమెంట్ ఉన్నాయా? గవర్నమెంట్ ఉన్నాయి. ఏ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్ అనేది నీకు కన్ఫర్మేషన్ వచ్చేది కదా, అవే ఆప్షన్స్ పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే నువ్వు వెటరీ పోవాలంటే అదొకటి. రెండో విషయం ఏంటంటే డైట్ కూడా రాసిన కదా, ఆల్టర్నేట్గా అలా సీట్ వస్తానని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ అమ్మాయిని కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ ఇయర్ వెబ్ ఆప్షన్స్ పోయి కంప్యూటర్ సైన్సే పెట్టమని చెప్పింది. ఇక్కడ ఇప్పుడు కుమార్ చెప్పింది, ఏం చెప్పారు? ఫేమస్ కాలేజీ మాస్టర్ ప్యాక్ పాలిటెక్నిక్, తర్వాత రామంతపూర్ పాలిటెక్నిక్, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి, అవేమో విత్ హాస్టల్. రామంతపూర్లో కూడా లేదనుకుంటే హాస్టల్ అంటే ఉంటాయి, కానీ అది గర్ల్స్కి బాయ్స్కి ఉంటుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ ప్రతి కాలేజ్ గవర్నమెంట్ ఇది ఉండదు. అప్లికేషన్ సంబంధించి బయట హాస్టల్ ఉంటాయి, బీసీ సోషల్ వెల్ఫేర్ అని ఉంటాయి. హాస్టల్లో ఉండి ఖాళీ పోయేవాల్సి వస్తుంది. లేదా హైదరాబాద్ చదువుకోవడానికి రామంతపూర్ కానీ, లేకపోతే నీకు అన్నీ ఉంటుంది హాస్టల్. ఎన్ని ఉంటుంది? మాస్టర్ ప్లాంట్ ఉంటుంది, మాస్టర్ ప్లాంట్నే కాలేజ్ ఉంటుంది, మాస్టర్ ప్లాంట్నే హాస్టల్ ఉంటుంది. ఈ బయట ఉన్నది గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజీతో పాటు బయట హాస్టల్ ఉంటాయి. ఆ బయట హాస్టల్లో ఉండి ఈ గవర్నమెంట్ కాలేజీలో పోయి చదువుకోవాలి. నేను కూడా ఏంటంటే నాకు తెలిసి గవర్నమెంట్ కాలేజీ ఉంటాయి, వెటర్నరీ ప్రైవేట్ లేవనుకుంటా, అది ఆప్షన్. అదొకటి. రెండోది ఏంటంటే ఆల్టర్నేట్గా ఒకవేళ అప్లై చేసిన సీట్ రాలేదనుకో, 25,000 ఎంత వచ్చింది ర్యాంకు? 21 చిల్లర వచ్చింది అంతేనా. అది రాకపోతే ఆల్టర్నేటివ్ ఏంటనేది మీ డాడీ డైట్ కూడా అనిపించింది. డైట్లో నువ్వు ఏం చేస్తామంటే డైట్లో కూడా డైట్ కాలేజ్ ఉంటాయి. డైట్ కాలేజ్ అప్పట్లో ఫేమస్ అంటే హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి. సో అట్లా డిస్ట్రిక్ట్ ఒక డైట్ కాలేజ్ అప్పుడు ఇచ్చింది గవర్నమెంట్. అన్ని డైట్ కాలేజ్ గవర్నమెంటే పెట్టాలి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఉందనుకో, వెనీలా కాలేజ్ ఉంది, అలా ప్రైవేట్ డైట్ ఉంది. ఫస్ట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తావు, తర్వాత ప్రైవేట్ ఇస్తావు. వేరే డిస్ట్రిక్ట్లలో కూడా ఉంటాయి, కానీ మీ డాడీ స్థిరపడలేదు అంటే నీకు భువనగిరి దగ్గర అయితే గవర్నమెంట్ వస్తే సంతోషం. గవర్నమెంట్ వచ్చినప్పుడు వాడికి హాస్టల్ ఉన్నాయి, డేస్ స్కాలర్స్ అనుకుంటా. బయట రూమ్ తీసుకొని 2 ఫ్రెండ్స్ అవుతారు. 2 years కష్టపడతామంటే అది డైట్ కంప్లీట్ అవుతావు, తర్వాత టెట్ రాస్తావు. డిఎస్ఎఫ్ కూడా పడతాయి, అత్యధికంగా పోస్టులు ఏమవుతాయి అంటే టీటీసీ మీద బేస్ రాదు, ఎన్సీటీ పోస్టులు పడతాయి. ఇది ఒక 2 years, ఆ టెట్ ఒక 1 year. ఇలా కూడా ఒక నోటిఫికేషన్ వస్తాయి. అలా కొట్టుకున్నాం ఫస్ట్ బేస్గా పాటిస్తానే ఉంటాయి. ఎన్సీటీ DPR 1,00,000 అట్లా వచ్చేస్తాయి. ఇక్కడ చిన్న వ్యక్తి జాబ్ తొందరగా నోటిఫికేషన్ వస్తుంది, గవర్నమెంట్ మీద ఆధారపడి. గవర్నమెంట్ నోటిఫికేషన్ పెట్టుకుంటే అంటే వస్తే పడ్డా లేకపోతే బుడ్డా, పడితే పడేదానికి పడ్డప్పుడు బాగా కష్టపడాలని కొట్టుకోవాలి. నీ అదృష్టం ప్రిపరేషన్ ఉంటే ఎన్నో వాడడానికి జాబ్ కొట్టుకున్నాను తొందరగా సెట్ అయిపోతుంది. వేరే క్వాలిఫికేషన్ పెంచుకొని కూడా జాబ్లు వాళ్ళే అనుకో, ఎందుకంటే గవర్నమెంట్ కష్టపడుతున్నారు. అడగకపోతే అప్పుడు కొంత ఏజ్ గ్యాప్ వస్తుంది. కానీ అదే జాబ్ అన్నప్పుడు
2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి పడుతుంది పడితే ఖచ్చితంగా నాలుగు పోస్ట్ అనుకుంటే నీకు పోస్ట్ వచ్చేస్తుంది. ఇది కంప్యూటర్ సైన్స్ అయితే నీకు అర్థమవుతుంది. ఈమె కూడా ఏంటంటే చిన్న టీచర్ అమ్మ కావాలంటారు. అంతేనా టీచర్ అయితే మనకు కోరికలు వేరే ఉన్నాయి. ఇక ఆమె నువ్వు టీచర్ ఆపుతాను నేను. ఓకేనా డిగ్రీ మీద బీఈడి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ టీటీసీ ఉంటుంది, ఎస్జిటి పోస్ట్ వస్తుంది. ఇంకా పెద్ద పోస్టులు కావాలంటే ప్రొఫెసర్ ఉంటుంది. ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే పీజీ చేసి పిహెచ్డీ చేసి నెట్ అట్లా రాస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతుంది. ఎంత దాకా మీరు పోలేరు పెట్టుబడి పెట్టినా మీరు చదివితే సంతోషంగా చదవకపోతే మళ్ళీ ఇంట్లో పెట్టారు. నేను బ్యాంకులో పోవాలన్నా నువ్వు బ్యాంకులో ఈజీగానే అవుతావు. ఏం చేస్తావు సింపుల్గా ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకున్నప్పుడు లేదంటే ఎస్పెషల్గా సిఈసి అని సిఈసి తీసుకొని బీకామ్ తీసుకొని మంచిగా సిఈసిలో కూడా చార్టెడ్ అకౌంట్స్ అయిపోతే అనుకోవచ్చు. లేదంటే సిఈసి బీకామ్ తీసుకున్న తర్వాత బ్యాంక్ సైడ్ ప్రిపేర్ కావాలి. ఒక 1 year నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ఏ పోస్టులు పడితే పడేది తెలియదు, కానీ బ్యాంకులో అయితే ఎప్పుడు పడుతూనే ఉంటాయి. బ్యాంకులు వేరే వందలలో బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు కెనరా బ్యాంక్ తీసుకో, ఎస్బీఐ తీసుకో, హెచ్డిఎఫ్సి తీసుకో, ప్రైవేట్ బ్యాంకులు ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి. ఓకేనా ప్రైవేట్ బ్యాంకులలో కూడా మంచి సర్వీస్ ఉంటాయి, గవర్నమెంట్ బ్యాంకులలో వస్తే సెక్యూరిటీ ఉంటుంది. సో బ్యాంకులు కడతాయి. ఇది గోల్ కరెక్ట్ ఉన్నప్పుడు మీరు డిస్టర్బెన్స్ పెట్టుకున్నప్పుడు మీరు అనుకున్న లక్ష్యం వెళ్ళిపోతాయి. మీకు గోల్ కరెక్ట్ లేదనుకో ఏమైతుంది, మీ గోల్ తగ్గట్టు మీరు ముందుకు పోదు. మీ గోల్ మీకు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మెకానికల్ కానీ డిప్లొమా మెకానికల్, బీటెక్ మెకానికల్ కానీ సాఫ్ట్వేర్ సైడ్ పోయి కోడింగ్ చేసుకొని 75,000 సంపాదిస్తుంది. అసలు కోడింగ్కు మెకానిక్ సంబంధం ఉండదు. మెకానికల్ ఏంటంటే ఆటోమొబైల్ సంబంధించిందో రిపేర్లో లేకపోతే వెహికల్స్ ఉంటాయి దానికి సంబంధించి మెకానికల్ అయినా ఆయన కొంచెం ట్రాక్ మార్చింది, క్వాలిఫికేషన్ నేర్చుకుంది, దాంతో కోడింగ్ నేర్చుకుంది, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కంపెనీ అనేది రిసీవ్ చేసుకుంది. ఆయన 26 నుంచి 8 నెంబర్ 75 పడ్డాడు. ఇంకా పెరుగుతుంది అంతే ఉండదు. ఎత్తుతాం ఏమవుతుంది పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే చదువులు నమ్ముకున్నాడు ఎవరు ఖరాబ్ లేదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఆయన. అటు ఇటు కాకుండా చదివినోడు ఏమవుతాడంటే చెప్పలేము, అయితే మంచిగా అవుతాడు లేకపోతే పనికి రోజులు అవుతాడు. మంచిగా చదువు నమ్ముకున్నాడు ఖచ్చితంగా చదువు డబ్బులు సంపాదించుకుంటాడు, మిమ్మల్ని అడుగుతాడు. ఓకేనా ఇది అందుకే మిమ్మల్ని మాట పట్టుకొచ్చి ఇప్పుడు ఎస్పెషల్గా నీకోసం పట్టుకొచ్చాను. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన విషయం ఎట్లా పోతే ఎక్కువ అంటే కంప్యూటర్ సైన్స్ చేస్తాను కొన్ని రోజులు రాగానే పోయినాక నాకు అర్థమైంది లేదని, నాకు రాదని, నాకు ఇంగ్లీష్ రాదని, నాకు ఇక్కడ దోస్తులు నచ్చలేదని, సరిగా ఎక్కలేదని, నాకు భూబుద్ధి అయితే లేదని, ఇవన్నీ రావద్దనే ఉద్దేశంతో ఇది ముందస్తు పనులు. అంటే ఈ కంపెనీ కూడా ఎందుకంటే ఏ ఫీల్డ్లో నువ్వు వెటర్నరీ హాస్పిటల్ అయినా డైరెక్ట్గా టీచర్ అయినా